సమస్య తగలబడుతోంది. 3 వారాలుగా సాగుతున్న ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో తాజాగా ఇరు పక్షాలు పరస్పరం అత్యంత కీలకమైన చమురు, సహజ వాయు క్షేత్రాలు, రిఫైనరీలు, ఇతర ఇంధన మౌలిక వసతులపై భీకర దాడులు మొదలుపెట్టాయి. దీంతో ప్రపంచాన్ని చమురు, గ్యాస్ ధరల మంటలు చుట్టుముట్టాయి. ఇరాన్కు వెన్నుముక వంటి సౌత్ పార్స్ సహజ వాయు క్షేత్రంపై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేయడంతో ఇరాన్ ప్రతీకారంతో చెలరేగిపోయింది. పొరుగున ఉన్న ఖతార్కు జీవనాడి వంటి రస్ లఫాన్ పారిశ్రామిక నగరంలోని సహజ వాయు క్షేత్రం, రిఫైనరీ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో ప్రపంచంలోని అతిపెద్ద సహజ వాయు సరఫరాదారు అయిన ఈ క్షేత్రం తీవ్రంగా దెబ్బతింది. మరోవైపు ఎర్ర సముద్రం ఒడ్డున ఉన్న సౌదీ అరేబియాకు చెందిన కీలకమైన సామ్ రిఫైనరీ కూడా ఇరాన్ డ్రోన్ దాడులు చేసింది. ఇక ఇటు యుఏఈలోని చమురు మౌలిక వసతులపై దాడులు కొనసాగించింది. ఈ దాడులు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. అనేక దేశాల్లో స్టాక్ మార్కెట్లో కుప్పకూలాయి. చమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉండడంతో ఆర్థిక వ్యవస్థలో వణుకు మొదలైంది. దీని ప్రభావం భారత్పై తీవ్రంగా పడే అవకాశం ఉంది. భారత్ తన ఎల్ఎన్జీ దిగుమతుల్లో 40% ఖతార్ నుంచే తెచ్చుకుంటోంది. ఇక పర్షియన్ గల్ఫ్ లో ప్రస్తుతం దాదాపు 700 నౌకలు చిక్కుకుపోయాయి. యుఏఈ, ఖతార్ తీరాల్లో నిలిపి ఉంచిన 2 నౌకలపై కూడా దాడి జరిగింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రయోగించిన క్షిపణి వెస్ట్ బ్యాంక్ లో పడడంతో 3 పాలస్తీనా మహిళలు మరణించారు.